నాకు ఎప్పుడూ ఒక విషయం అనిపిస్తూ ఉంటుందండి. మనం రోజంతా ఇంట్లో ఎక్కువ సమయం గడిపేది కిచెన్లోనే కదా. అందుకే మన వంటగది చక్కగా ఆర్గనైజ్డ్ గా కంటికి అందంగా ఉంటే ఎంత పెద్ద పని అయినా సరే అస్సలు భారంగా అనిపించదు. హాయ్ అండి, నా పేరు శ్రావణి. వెల్కమ్ టు రాగ్లేకస్ కిచెన్. ఈ రోజు మన వీడియోలో నోరూరించే సేమియా ఫ్రూట్ కస్టర్డ్ చాలా సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూపిస్తూనే నేను రీసెంట్ గా కొనుక్కున్న కొన్ని కిచెన్ ప్రోడక్ట్స్ గురించి, అవి నా డైలీ రొటీన్ లో నాకు ఎంతలా హెల్ప్ అవుతున్నాయో మీతో షేర్ చేసుకుంటానండి. మొదటిగా కస్టర్డ్ కోసం ఫ్రూట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామండి. ఈ రోజు నేను కస్టర్డ్ లోకి యాపిల్స్, బనానా, గ్రేప్స్, అలాగే కాస్త తాండ్రా, బాదం వాడుతున్నాను. వీటన్నింటినీ కట్ చేసుకోవడానికి ఈ స్టెయిన్లెస్ స్టీల్ కౌంటర్ టాప్ చాపింగ్ బోర్డు వాడుతున్నానండి. నిజం చెప్పాలంటే ఇది రోజువారీ పనుల్లో నాకు చాలా కంఫర్టబుల్ గా, హ్యాండీగా అనిపిస్తుంది. దీని క్వాలిటీ చాలా బాగుందండి. సర్ఫేస్ అంతా హైజెనిక్ గా ఉండడం వల్ల ఫ్రూట్స్ కలర్ మారుతాయేమో లేదా వాసన పడుతుందేమో అనే టెన్షన్ అస్సలు ఉండదు. పైగా వాడుకున్నాక క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్ని పక్కన పెట్టుకుందాం. మిగిలిపోయిన కొద్దిపాటి ఎక్స్ట్రా ఫ్రూట్స్ ని నేను ఈ గ్రూప్ ప్రీమియం ఎయిర్ టైట్ గ్లాస్ కంటైనర్స్ లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నానండి. ఇది మనకి 7 కంటైనర్స్ సెట్ గా వస్తుంది. కట్ చేసిన ఫ్రూట్స్ తక్కువ క్వాంటిటీనే ఉంటాయి కాబట్టి మిగిలిన కంటైనర్స్ లో నేను ముందుగానే ఇలా వెజిటబుల్స్ కట్ చేసి స్టోర్ చేసుకున్నాను. ఇలా ముందుగా కట్ చేసుకుని స్టోర్ చేసుకుంటే మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది కదండి. ఇందులో డిఫరెంట్ సైజెస్ రావడం వల్ల చిన్న క్వాంటిటీ అయినా కాస్త ఎక్కువైనా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. పైగా ఇది క్లియర్ గ్లాస్ డిజైన్ కాబట్టి లోపల ఏముందో వెతుక్కోవాల్సిన అవసరం లేకుండానే వెంటనే తెలిసిపోతుంది. దీనికి ఉన్న స్పెషల్ గ్రూవ్డ్ బేస్ వల్ల ఫ్రూట్స్, వెజిటబుల్స్ అస్సలు పాడవకుండా చాలా రోజులు ఫ్రెష్ గా ఉంటాయి. కిచెన్ లో ఫ్రీక్వెంట్లీ యూజ్ చేసే ఆయిల్స్ అండ్ స్పైసెస్ అన్ని నేను ఈ స్పైస్ జార్స్ అండ్ ఆయిల్ బాటిల్స్ సెట్ ఆఫ్ 12 విత్ వుడెన్ స్టాండ్ లో అరేంజ్ చేసుకున్నాను. ఇంతకు ముందు ఒక్కోటి ఒక్కో చోట ఉండేవి, కానీ ఇలా ఒకే చోట పెట్టుకున్నాక చాలా డిఫరెన్స్ కనిపించిందండి. కుకింగ్ స్టార్ట్ చేశాక ముందు ఒక్కసారి ఇవన్నీ సెట్ చేసుకున్నాక కౌంటర్ టాప్ కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది కదా. వుడెన్ స్టాండ్ ని చూస్తుంటే ప్రతి వస్తువుకి ఒక చోటు ఉంటే ప్రతి పని సగం పూర్తయినట్టే అన్న ఫీలింగ్ వస్తుందండి. ఇప్పుడు మన గ్లాస్ కుకింగ్ పాట్ లో పాలు పోసి మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకుందాం. పాలు బాగా మరిగాక ఇందులో నేను ముందుగానే కాస్త నెయ్యి వేసి దోరగా ఫ్రై చేసుకున్న సేమియాని కూడా యాడ్ చేస్తున్నాను. నాకు ఇలాంటి గ్లాస్ పాట్ అంటే చాలా ఇష్టమండి. ఎందుకంటే మూత తీసి చూడాల్సిన అవసరం లేకుండానే లోపల వంట ఎంతవరకు వచ్చిందో బయట నుంచే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. పైగా ఇది హై బోరోసిలికేట్ గ్లాస్ తో చేయడం వల్ల చాలా లైట్ వెయిట్ గా, డ్యూరబుల్ గా ఉంటుంది. నాన్ టాక్సిక్ అండ్ లెడ్ ఫ్రీ కాబట్టి హెల్త్ పరంగా కూడా చాలా సేఫ్ అండి. దీనికి ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్స్ పట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. అలాగే మూతకి స్టీమ్ వెంట్ ఉండడం వల్ల లోపల ప్రెషర్ కూడా ఈజీగా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు సేమియా బాగా ఉడికిన తర్వాత మనం రెడీ చేసుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని కూడా వేసి చక్కగా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి. తర్వాత దీనికి మంచి స్వీట్నెస్ కోసం కాస్త కండెన్స్డ్ మిల్క్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్ లో ఉంచి ఆపై బయటికి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ ఫ్రూట్స్, కట్ చేసిన బాదం, జీడిపప్పు ముక్కల్ని వేసుకుందాం. ఇలా ఫ్రూట్స్ యాడ్ చేశాక చూడండి కలర్ ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో. ఇలాంటి డ్రై ఫ్రూట్స్, నట్స్ అన్ని నేను ఈ ఎయిర్ టైట్ స్టోరేజ్ జార్స్ విత్ రొటేటింగ్ డబుల్ డెక్కర్ స్టాండ్ లో పెట్టుకుంటానండి. ఇది మనకి సెట్ ఆఫ్ 9 గా వస్తున్నాయి. ఇలా ఒక్కసారి రొటేట్ చేస్తే మనకి కావాల్సింది వెంటనే కనిపిస్తుంది. ఎయిర్ టైట్ కాబట్టి డ్రై ఫ్రూట్స్ అస్సలు మెత్తబడకుండా ఫ్రెష్ గా ఉంటాయి. పైగా కిచెన్ కౌంటర్ టాప్ మీద స్పేస్ కూడా చాలా సేవ్ అవుతుందండి. ఇక మన చల్లని సేమియా ఫ్రూట్ కస్టర్డ్ పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయినట్టే. దీన్ని హ్యాపీగా మన పిల్లలకి సర్వ్ చేయడమేనండి. అయితే ఈ రోజు లంచ్ లోకి నేను వేడివేడిగా వెజ్ పులావ్ చేశానండి. దానికి స్టోర్ చేయడానికి నేను ఈ ఫ్లోరల్ ఇన్సులేటెడ్ స్టెయిన్లెస్ స్టీల్ క్యాస్ట్రోల్ వాడుతున్నాను. ఫ్యామిలీ మీల్స్ సర్వ్ చేసేటప్పుడు ఇది మనకి చాలా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే దీనికి ఉన్న డబుల్ వాల్ ఇన్సులేషన్ వల్ల మనం వండిన వంటలు ఎక్కువసేపు వేడిగా, మంచి సువాసనతో ఉంటాయి. దీని లోపలి భాగం స్టెయిన్లెస్ స్టీల్ తో ఉండడం వల్ల రోజువారీ వాడుకకు చాలా అనుకూలంగా, ఆరోగ్యానికి కూడా ఎంతో సేఫ్ అండి. అన్నిటికన్నా ముఖ్యంగా దీని మీద ఉన్న ఫ్లోరల్ డిజైన్ వల్ల డైనింగ్ టేబుల్ మీద పెడితే చాలా ఎలిగెంట్ గా, క్లాసిక్ గా కనిపిస్తుంది. కిచెన్ లో మనం చేసుకునే ఇలాంటి చిన్న చిన్న మార్పులే మన రోజువారీ పనిలో ఎంతో సులువు చేస్తాయి. వంట చేయడం కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ రోజు నేను చూపించిన ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయండి. కావాల్సిన వారు ఒకసారి చెక్ చేయండి. మరి ఈ రోజు చేసిన సేమియా ఫ్రూట్ కస్టర్డ్ అలాగే నా కిచెన్ రొటీన్ మీకు నచ్చాయా? వీటిలో మీకు ఏ ప్రోడక్ట్ బాగా నచ్చిందో నాకు కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.